హాయ్, అందరికీ నమస్తే. నేను మీకు ఇప్పుడు చెప్పబోయే సంఘటన సరిగ్గా 11 సంవత్సరాల క్రితం నా జీవితంలో జరిగింది. కానీ దాని గురించి తలుచుకున్నా, ఎవరికైనా స్నేహితులకి ఆ విషయం గురించి చెప్పినా, ఈ రోజుకి నాకు ఆ రాత్రంతా నిద్ర పట్టదు. ఆ రాత్రంతా నేను మొబైల్లో దేవుడి పాటలు వినాల్సిందే, పక్క రోజు గుడికి వెళ్ళాల్సిందే. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం. నా పేరు మనోజ్. నాకప్పుడు సరిగ్గా 20 సంవత్సరాల వయసు. మాది ప్రకాశం జిల్లాలోని కందుకూరు. మా నాన్న ఒక హాస్టల్ వార్డెన్గా పనిచేసేవాడు. నేనప్పుడు తాడేపల్లిగూడెంలోని శశి ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండేవాడిని. బేసిక్గా అప్పట్లో మా ఊర్లో రైల్వే స్టేషన్ ఉండేది కాదు. కోర్స్ ఇప్పుడు కూడా లేదనుకోండి. సో నేను ఎప్పుడు తాడేపల్లిగూడెం వెళ్ళాలన్నా సింగరాయకొండ రైల్వే స్టేషన్ వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ తీసుకుని వెళ్ళేవాడిని. ఆ స్టేషన్ మా ఇంటికి సరిగ్గా 8 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అంత కష్టపడి ట్రైన్లో కాకపోతే బస్సులో వెళ్ళొచ్చుగా అని మీరు అనుకోవచ్చు. కానీ నా దరిద్రానికి చిన్నప్పటి నుంచి నాకు బస్ జర్నీ పడేది కాదు. ఎప్పుడు నేను బస్సు ఎక్కినా కడుపులో తిప్పేసేది. ఆ తర్వాత ఏమయ్యేదో మీకే తెలుసు. సో ట్రైన్ తప్ప నాకు ఇంకో దారి ఉండేది కాదు. నేను సెమిస్టర్ హాలిడేస్కి ఇంటికి వచ్చి వారం రోజులు ఎంజాయ్ చేసి తిరిగి ఆ రోజు కాలేజీకి వెళ్ళబోతున్నాను. సరిగ్గా రాత్రి 11 గంటలకి సింగరాయకొండలో నేను ట్రైన్ ఎక్కాలి. సాధారణంగా అయితే ఎప్పుడు మా నాన్నే నన్ను స్టేషన్లో దింపేవాడు. కానీ ఆ రోజు పాపం మా నాన్నకి జ్వరంగా ఉండింది. అందుకని నన్ను బైక్ తీసుకొని వెళ్ళు, ఆ స్టేషన్ పక్కన రమేష్ అంకుల్ ఇల్లు ఉంటుంది కదా, అక్కడ బండి పెట్టే, నాకు బాగా అయిపోయాక నేను వెళ్ళి తెచ్చుకుంటానులే అని చెప్పాడు. కానీ నేనే, వద్దులే నాన్న, అసలే నీకు బాగలేదు, మళ్ళీ నీకేమైనా అర్జెంటుగా మెడిసిన్ లాంటివి అవసరం అయితే, అందుకని నేను నా సైకిల్ తీసుకెళ్ళి అంకుల్ వాళ్ళ ఇంట్లో పెట్టేస్తాను, ఎలాగో ఎవరు దాన్ని వాడట్లేదు, ఈసారి నేను వచ్చినప్పుడు సైకిల్ తీసుకొని ఇంటికి వస్తా అని చెప్పా. స్టేషన్కి 8 కిలోమీటర్లు ఉంది కాబట్టి మా ఇంటి నుంచి 1 గంట ముందు బయలుదేరితే సరిపోద్ది అనుకున్నా. అలా రెడీ అవుతుంటే మా నాన్నమ్మ నా దగ్గరకు వచ్చి, రాత్రిపూట ఒక్కడవే వెళ్తున్నావు కదరా, ఈ సెంటులు గింటులు ఎందుకు కొట్టుకెళ్తున్నావు అని అడిగింది. కొట్టుకుంటే ఏమవుద్దేం అని అడిగితే, రాత్రిపూట ఇలా ఒక్కడవే సుగంధ ద్రవ్యాలు రాసుకొని లేదా పాలు దాగి బయటికి వెళ్తే దెయ్యాలు భూతాలు పట్టుకుంటాయిరా వెధవా అని భయపెట్టింది. అవునులే, ఇది పెద్ద యాక్స్ అడ్వర్టైజ్మెంటు, నేను కొట్టుకునే ముష్టి 100 రూపాయల సెంటుకి దెయ్యాలన్నీ నా మీద పడి నన్ను ఏదో చేస్తాయి, నువ్వు ఇలా మాటలు చెప్పి భయపెట్టడం ఆపి వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకో, లేకపోతే నువ్వు అవుతావు దెయ్యానివి అని చెప్పి పంపించాను. చిన్నప్పటి నుంచి నేను నానమ్మ ఇలాగే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకునేవాళ్ళం. మా నానమ్మ రూమ్లోంచి వెళ్ళిపోయాక ఫుల్గా రెడీ అయిపోయి బయలుదేరాను. నేను ఇంటి నుండి సైకిల్ మీద బయలుదేరేటప్పుడు ఎవరైనా వచ్చి తలుపు వేసుకోండి అని పిలిస్తే మా నానమ్మ వచ్చి తలుపు వేసుకుంది. మేబీ నా పర్ఫ్యూమ్ వాసన కొట్టినట్టుంది, నన్ను పై నుంచి కింద దాకా చాలా కోపంగా చూసింది. నేనేమో చూసింది చాలులే, సారీ, ఇంకా లోపలికి వెళ్ళు అని సైకిల్ పైన బయలుదేరాను. మా నానమ్మ అలా భయపడటానికి బహుశా ఒక కారణం ఉండుండొచ్చు. నేను వెళ్ళే ఈ దారిలో ఒక శ్మశానం వస్తుంది. ఆ ఏరియాలో రాత్రిపూట కొరివిదయాలు తిరుగుతుంటాయని, రాత్రులు ఏవేవో మాటలు వినిపిస్తుంటాయని, తెలియని కాంతులు కనిపిస్తుంటాయని చెప్పుకుంటారు. కానీ నాకు ఇంటర్మీడియట్లో మా కెమిస్ట్రీ సార్ ఈ కొరివిదయాలు, తొక్క ఇవన్నీ ఒట్టి మాటలు, నిజానికి సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల శ్మశానాల్లో ఈ వెలుగులు కనిపిస్తుంటాయి అని చెప్పేవాడు. పాపం ఆ రోజుల్లో చదువుకోక ఇలా ఎక్స్ప్లెయిన్ చేయలేని వాటన్నింటినీ మంచిదైతే దేవుడని కొలిచేవాళ్ళు, చెడ్డదైతే దెయ్యమని భయపడేవాళ్ళు. అందుకే సెంటు కొట్టుకోవద్దు, పాలు తాగొద్దు, రాత్రిపూట వైట్ అండ్ వైట్ వేసుకోకూడదు, ఇలాంటి తొక్కలో మాటలని చెప్తుంటారు. నేనైతే అస్సలు ఇలాంటివి నమ్మను. అలా మనసులో అనుకుంటూ చాలా దూరం వచ్చేసాను. వచ్చి సరిగ్గా నేను చెప్పిన శ్మశానం దాటానో లేదో నా సైకిల్కి చైన్ పడింది. వాట్ ఏ కోఇన్సిడెన్స్! ఇంత యాదృచ్ఛికంగా సరిగ్గా ఈ శ్మశానం ఏరియా దగ్గరలోనే సైకిల్కి చైన్ పట్టడం ఏంటి? అబ్బా, ఇంకో 10 నిమిషాలు సైకిల్ తొక్కుంటే స్టేషన్కి వెళ్ళిపోయేవాడిని కదా. బట్ పర్లేదులే, ఇంకా ఎలాగో 30 నిమిషాలు ఉంది. నేను సైకిల్ ఆపి చైన్ వేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే నా పక్కనే ఎవరో ఒక చిన్న రాయి విసిరినట్లు అలికిడి వినిపించింది. కానీ మొబైల్ టార్చ్ ఆన్ చేసి చూస్తే మాత్రం అక్కడ ఏమీ లేదు. అలా నేను చైన్ సెట్ చేస్తూ ఉంటే నా చుట్టూ ఎవరో కదులుతున్నట్లు, నా వెనక ఎవరో తిరుగుతున్నట్లు చిన్న చిన్న శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. మేబీ ఈ ప్రదేశం చాలా నిర్మానుషంగా ఉండటం వల్ల ఏదైనా చిన్న చప్పుడు వినిపించినా ఏదో పెద్ద అలికిడి వినిపించినట్లు భయం క్రియేట్ చేస్తుంది. ఆ భయం పోవడానికి నేను మొబైల్లో సాంగ్స్ పెట్టి సైకిల్ చైన్ సెట్ చేస్తూ ఉన్నా. ఇంతలో సడన్గా భరించలేనంత కంపు రావటం స్టార్ట్ అయింది. అది ఎంత దుర్వాసన అంటే, 1 కేజీ చికెన్ కొని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట 10 రోజులు పెడితే ఎంత కుళ్ళు కంపు కొడుతుందో అంత కంపు కొట్టింది. నేను ఇప్పుడే కదా బయలుదేరుతూ 1 సెంటు డబ్బా మొత్తం ఖాళీ చేశాను, అయినా ఇంత కుళ్ళు కంపు ఎలా వస్తుంది అని ఆలోచిస్తూ సైకిల్ చైన్ సెట్ అయిందిరా అనుకునేసరికి పూర్తిగా చైన్ తెగిపోయింది. ఇంకా చేసేదేమీ లేక సైకిల్ నెట్టుకుంటూ రావడం స్టార్ట్ చేశాను.
కానీ నేను అలా నడుస్తూ ఉంటే నా వెనక మాత్రం ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించింది. నేను ఎలాగైతే అడుగులు వేస్తూ వస్తున్నానో ఎగ్జాక్ట్గా నా అడుగులకి ఒక ఎకోలాగా వెనక కూడా ఎవరో నడుస్తూ వస్తున్నట్లు అనిపించింది. నేను ఆ శ్మశానం దాటి కిలోమీటర్ నడిచినా ఆ కంపు మాత్రం నాతో పాటు ఫాలో అవుతూనే ఉండింది. నేను ఎన్నిసార్లు వెనక్కి తిరిగి చూసినా నా వెనక ఎవ్వరూ కనిపించలేదు. నా ఫ్రెండ్ కలీంకి కూడా ఒకసారి ఇలాంటి అనుభవం జరిగిందని చెప్పాడు. ఇలాగే వాడికి కూడా ఒకసారి రాత్రి ఒంటరిగా వస్తున్నప్పుడు వెనక ఎవరో ఫాలో అవుతున్న ఫీలింగ్ వచ్చిందని, అప్పుడు వాడు దమ్ముంటే నా వెనక కాదు ముందుకు రా అని చెప్తే ఆగిపోయిందని చెప్పాడు. ఒకవేళ దెయ్యమైనా జస్ట్ మనకు తెలియని మనలోని భయమైనా అలా ధైర్యంగా ఒకసారి బయటికి చెప్తే పోద్దని వాళ్ళ నాన్న వాడికి చెప్పాడంట. అలా నా వెనకాలే ఈ నడక శబ్దం, చెప్పలేని దుర్గంధం ఆల్మోస్ట్ 2 కిలోమీటర్ల నుంచి నన్ను ఫాలో అవుతుండేసరికి నేను కూడా నా ఫ్రెండులాగే ధైర్యం చేసి, దమ్ముంటే నా వెనక కాదు నా ముందుకురా అని పెద్దగా చెప్పాను. నేను అలా చెప్పానో లేదో వెంటనే నా వెనక ఆ అడుగుల శబ్దం ఆగిపోయింది, ఆ దుర్గంధం కూడా పోయింది. ఒరే, నిజంగా కలీంగాడు చెప్పింది వర్కౌట్ అయిందే అనుకొని ట్రైన్ మిస్ అయిపోతానని స్పీడ్గా సైకిల్ నెట్టుకెళ్ళడం స్టార్ట్ చేశాను. నేను అలా నెట్టుకెళ్తుంటే సరిగ్గా నాకు కాస్త ముందుగా ఎవరో ఒక ఆమె చేతిలో ఏదో సంచి తీసుకొని వెళ్ళటం చూశాను. దూరం నుంచి ఆమె చేతిలో సంచి చూస్తుంటే ఆమె కూడా స్టేషన్కి అని అర్థమైంది. ఆమెని చూశాక నాకు కాస్త భయం తగ్గింది. కానీ దగ్గరికి వెళ్తూ ఆమెను గమనిస్తే ఆమె వెనక మల్లెపూలు పెట్టుకుని ఉంది. ఆమె పెట్టుకున్న మల్లెపూల వాసన ఎంత మంచిగా ఉందంటే ఇప్పటి వరకు వచ్చిన కంపు మొత్తం మర్చిపోయేలా చేసింది. ఏదైతే ఎలాగో స్టేషన్ రోడ్కి వచ్చేసాను. ఇంకా రమేష్ అంకుల్ ఇంట్లో సైకిల్ పడేసి ట్రైన్ ఎక్కేస్తే చాలరా బాబు అనుకుని సైకిల్ నెట్టుకుంటూ ఆ లేడీని క్రాస్ అయ్యాను. ఆమెను క్రాస్ అయ్యానో లేదో మళ్ళీ ఆ కుళ్ళిన కంపు గట్టిగా రావడం స్టార్ట్ అయింది. ఏందబ్బా ఈ వింత అని ఆమెను వెనక్కి తిరిగి చూస్తే నేను అనుకున్నట్లు తనేమి కుర్ర మహిళ కాదు, చాలా ముసలావిడ. మొఖం నిండా ఏవో పచ్చబొట్లతో చాలా భయంకరంగా ఉంది. అయినా అంత ముసలి వయసులో ఆమెకి ఎందుకన్ని సోకులు, గజ్జలు, మల్లెపూలు ఇవన్నీ ఎందుకు పెట్టుకొని తిరుగుతుంది అని చూస్తుంటే ఆమె కూడా నన్ను పైనుంచి కిందకు చూడడం స్టార్ట్ చేసింది. వామ్మో ఇవన్నీ నాకెందుకు లేని తల ముందుకు తిప్పి నడుచుకుంటూ పక్క గల్లీలోకి వచ్చేసాను. అయినా ఈమెకేమన్నా మెంటలా, మనవడి వయసున్న నన్ను పైకి కిందకి చూస్తుందేంటి? అలా అనుకుంటూ రమేష్ అంకుల్ వాళ్ళ ఇంట్లో సైకిల్ పెట్టేసి నడుచుకుంటూ స్టేషన్లోకి వచ్చి టికెట్ తీసుకున్నాను. ఆ ముసలావిడ కూడా ఏమైనా స్టేషన్లోకి వచ్చిందేమో అని గమనిస్తే నా అదృష్టం కొద్దీ ఆ స్టేషన్లో ఎవరూ లేరు. నా ప్లాట్ఫామ్ పైన ఆమె కోసం వెతికితే నేను, ఒక ఫ్యామిలీ తప్ప నా ప్లాట్ఫామ్ మీద ఎవ్వరూ లేరు. ఎవరో అంకుల్, ఆంటీ, ఒక అమ్మాయి, ఒక బాబు ఉన్నారంతే. నాకు ఇంకా భయం తగ్గక ఆ ఫ్యామిలీ పక్కకెళ్ళి నిల్చున్నాను. అక్కడ అంకుల్ నన్ను చూసి, నువ్వు వెంకటేశ్వర్ల అబ్బాయివి కదూ అని అడిగాడు. అవును అంకుల్, మీకు మా నాన్న తెలుసా అంటే, మీ నాన్న నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయితే, అయినా మీ నాన్నకి మీ అమ్మకి రిజిస్టర్ మ్యారేజ్ చేసినప్పుడు సాక్షి సంతకం కూడా నేనే బాబు చేసింది అని చెప్పాడు. అంకుల్ అలా పలకరించేసరికి నాకున్న భయం మొత్తం పోయింది. నేను వాళ్ళకి స్టేషన్ దగ్గర కనిపించిన ముసలావిడ గెటప్ గురించి చెప్తే ఆ గజ్జలు, ఆ మల్లెపూలు వీటన్నిటి గురించి వాళ్ళు చాలా నవ్వుకున్నారు. అప్పుడే వాళ్ళ అమ్మాయిని గమనిస్తే నవ్వితే చాలా అందంగా ఉంది అనిపించింది. మీరు అనుకోవచ్చు, ఎరా నీకు ఇంత భయం వేసినా సైట్ వేయడం ఆపవా అని. ఏం చేస్తాం, 20 ఏళ్ల వయసు. ఇంతలో నేను ఎక్కాల్సిన ట్రైన్ స్టేషన్ వచ్చేసింది. నేను, అంకుల్, ఫ్యామిలీ అందరం ట్రైన్ ఎక్కేసాం. కానీ నేను ట్రైన్లోకి ఎక్కేటప్పుడు మా బోగీకి సరిగ్గా 4 బోగీల అవతల ఆ ముసలావిడ కూడా ట్రైన్లోకి ఎక్కడం గమనించాను. కానీ ఆమె ట్రైన్ ఎక్కే ముందు ఒక 10 సెకండ్ల పాటు నన్ను నవ్వుతూ చూస్తూ ఉండింది. ఈమె మనిషా దెయ్యమా, ఎందుకు నన్ను ఇలా ఫాలో అవుతుంది అని భయం వేసి వెంటనే ఆ ట్రైన్లోకి ఎక్కేశాను. ఆమె నన్ను అలా దూరం నుంచి నవ్వుతూ చూడటం కాస్త తేడాగా, భయంగా అనిపించింది. అయినా ఆమె 4 బోగీల అవతల కదా ఎక్కింది. అదీ కాక నేను ఇప్పుడేం ఒంటరిగా లేను, నాతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది. సో నన్నేం చేస్తుందిలే అనుకున్నాను. మా బోగీలో ఆ రాత్రి మేం తప్ప ఇంకెవరూ లేరు. ఎందుకంటే 2 స్టాపుల్లో ఫైనల్ డెస్టినేషన్ వచ్చేస్తుంది. దిగాల్సిన వాళ్ళందరూ నెల్లూరులో దిగిపోయి ఉంటారు. ఈలోగా అంకుల్ నాతో మాట్లాడుతూ ఆయన, మా నాన్న చిన్నప్పటి నుంచి చేసిన సిల్లీ విషయాల గురించి చెప్పి తెగ నవ్వించారు. నాకు ఆయన అంత ఎంటర్టైనింగ్గా మాట్లాడుతున్నా మనసు మొత్తం నవ్వుతూ ఎదురుగా కూర్చున్న వాళ్ళ కూతురుపైనే ఉండింది. మేబీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, అది ఇదేనేమో అనుకున్నా. నేను ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి నాకు ఐఐటి కూడా వచ్చేది అంకుల్, జస్ట్ 2 మార్కుల్లోనే మిస్ అయింది. అయినా నా యాంబిషన్ అంతా ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి అవ్వడం అంకుల్ అని తెగ బిల్డప్ ఇచ్చా. నేను అలా ఆనందంగా మాట్లాడుతున్నా ఎక్కడో నా బుర్రలో ఇంకా ఒక మూల ఆ ముసలావిడ ఇదే ట్రైన్లో ఉందన్న విషయం, ఇందాక నేను ట్రైన్ ఎక్కేటప్పుడు నన్ను చూసి నవ్విన ఆ నవ్వు,
ఇవి మాత్రం నన్ను కొంచెం తెలియని టెన్షన్కి గురి చేస్తూనే ఉన్నాయి. అలా మాట్లాడుతుంటే ఎప్పుడు వచ్చిందో తెలియలేదు, కానీ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసింది. మేము ఇక్కడే దిగాలి బాబు, మీ నాన్నకు ఫోన్ చేస్తానని చెప్పు అని అంకుల్ వాళ్ళు దిగటం స్టార్ట్ చేశారు. అంకుల్ వాళ్ళు అలా దిగిపోతూ ఉంటే ఇంకా ఈ భోగిలో నేను అక్కడనే ఉంటాను ఎలా రా అనుకున్నాను. ఇంకా కాసేపైనా ట్రైన్లో ఉండుంటే ఆ అమ్మాయి పేరైనా కనుక్కునేవాడిని అనిపించింది. సరిగ్గా అప్పుడే అదేదో దేవుడే స్వయంగా చేసినట్లు ఆ అమ్మాయి చెప్పు ఒకటి సీటు కింద కనపడకుండా పోయింది. తను అలా చెప్పు కోసం వెతుకుతూ ఉండేసరికి ట్రైన్ కూడా కదలటం స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి డాడీ డాడీ ఆగండి అని అరిచింది. నేను కూడా అంకుల్ అంకుల్ ఆగండి అని పిలిచాను. పాపం అంకుల్ ట్రైన్ తిరిగి ఎక్కేలోగా ట్రైన్ మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. కానీ ట్రైన్ స్పీడ్గా కదిలేసరికి అంకుల్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయాడు. పాపం ఆయన ముఖంలో నాకు ఆందోళన చాలా క్లియర్గా కనిపించింది. అలా మూవ్ అవుతున్న ట్రైన్లో నుంచి నేను, అంకుల్ మీరేం వర్రీ కాబాకండి, రేపు ఉదయం నేను తనని జాగ్రత్తగా బస్ ఎక్కిస్తాను అని అరిచాను. బట్ ఎంతైనా వయస్సుకు వచ్చిన కూతురు కదా, అంకుల్ మాత్రం చాలా కంగారు పడిపోయారు. కానీ నాకు మాత్రం ఒక రకంగా ఆనందం వేసింది. ఒంటరిగా లేకుండా ఎలాగో నాకు తోడు దొరికింది, అదీ కాక ఈ అమ్మాయితో ప్రయాణం. అలా ఏడుస్తూ కంగారు పడుతున్న తనతో, అయ్యో మీరేం బాధపడకండి, రేపు దగ్గరుండి నేను మిమ్మల్ని బస్ ఎక్కిస్తాను. ఈ నైట్కి కూడా మీరు మా క్లాస్మేట్ అమ్మాయిలు కొంతమంది ఒక పీజీలో ఉన్నారు, అక్కడ స్టే చేయొచ్చు అని ధైర్యం చెప్తుంటే సడన్గా మళ్ళీ నాకు ఆ కుళ్ళిన వాసన రావడం స్టార్ట్ అయింది. ఆ ముసిలావిడ నన్ను వెతుకుతూ ఒక్కొక్క భోగి దాటుకుంటూ నా దగ్గరికి వస్తుందని నాకు అర్థమైంది. నాకేమైనా పర్లేదు, తనకి మాత్రం ఏమీ కాకూడదు అనుకుని ఒకవేళ ఆమె మా భోగిలోకి వస్తుందేమో అని ఆ భోగి ఎంట్రన్స్ ఏరియా చూస్తూ ఉన్నాను. ఆ అమ్మాయి కూడా ఆ కంపు భరించలేక ముక్కుకి చెయ్యి అడ్డం పెట్టుకుని, మీరు ఇందాక చెప్పిన ఆ మహిళ ఎక్కడి నుండి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చింది అని అడిగింది. నేను సైకిల్ నెట్టుకుంటూ స్టేషన్కి వచ్చానని చెప్తే చీప్గా ఉంటుందని, యాక్చువల్గా నేను నా బైక్ పైన 100-120 స్పీడ్లో కందుకూరు నుంచి సింగరాయకొండ స్టేషన్కి వస్తూ ఉన్నాను. ఆ శ్మశానం ఏరియా దగ్గర ఈ ముసలావిడ నన్ను లిఫ్ట్ అడిగింది. నేను ఆపి ముఖం చూస్తే కొంచెం వేర్డ్గా ఏదో ఒక మంత్రగత్తెలాగా అనిపించేసరికి నేను లిఫ్ట్ ఇవ్వకుండా వచ్చేసాను. అందుకే నా మీద ఇలా పగపెట్టినట్టుంది అని చెప్పాను. నేను ఆమె గురించి చెప్పాక ఆ అమ్మాయి కూడా కొంచెం కంగారు పట్టడం స్టార్ట్ చేసింది. ఈలోగా నేను ఊహించినట్లే ఆ ముసలావిడ మా భోగిలోకి వచ్చి మా సీట్లకి పక్క సెక్షన్లో కూర్చుంది. ఆమె నన్ను చూస్తున్న చూపుకి నాకు గుండె దడదడలాడింది. పాప నాకంటే ఆ అమ్మాయి ఇంకా భయపడిపోయి వచ్చి నా పక్కన కూర్చుంది. ఏం కాదు భయపడబాకండి, నేనున్నాను కదా, ఎక్స్ట్రాలు చేయనండి అప్పుడు చెప్తా. అయినా నేను లిఫ్ట్ ఇవ్వకపోతే మరీ ఇంత పగపట్టం ఏంటండి అని అన్నాను. దానికి నా పక్కన అమ్మాయి నవ్వుతూ, అబ్బచా అవునా, అయినా నువ్వు మరీ కోతలకు వస్తున్నావులే, నువ్వు వచ్చింది సైకిల్ మీద కదా అని చెప్పింది. నాకు ఒక్కసారి ఏమీ అర్థం కాలేదు. లేదండి నేను బైక్ పైన వచ్చాను అంటే, లేదు నువ్వు సైకిల్ పైనే వచ్చావు, అది తోసుకుంటూ వచ్చావు, ఎవరిని మోసం చేస్తావు, మేం కూడా అదే దారిలో వచ్చాం. ఓ మీ ఫ్యామిలీ కూడా ఆ దారిలోనే వచ్చారా? నేను వచ్చేటప్పుడు నన్ను కార్ క్రాస్ అయింది, అది మీదేనా? ఏదో అయినా తప్పదులేండి, మీలాంటి అందమైన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఆ మాత్రం చెప్పాలి కదా అని చెప్పాను. అయినా నువ్వు నన్ను ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు, నేను నీకు ఆల్రెడీ పడిపోయాను, పక్కన రాళ్ళేసి పిలిచినా నువ్వే నన్ను పట్టించుకోలేదు అనింది. ఆ అమ్మాయి మాటలు విని ఆ పక్కనున్న ముసలావిడ పెద్దగా నవ్వటం స్టార్ట్ చేసింది. నేను కన్ఫ్యూజన్లో ఆలోచిస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే మా నాన్న నుంచి నాకు కాల్ వచ్చింది. నేను కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడితే, ఇప్పుడే సంజయ్ అంకుల్ కాల్ చేశాడురా, ఆయన రైల్వే స్టేషన్ లో కనిపించాడంటగా, అయినా ఆయన ట్రైన్ దిగేటప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించావంట అని అడిగాడు. నాకు పిచ్చి అన్నాడా? ఆయనకే పిచ్చి పట్టినట్టుంది, ఆయన అమ్మాయిని ట్రైన్లో వదిలేసిపోయాడు అంటే. అసలు వాడికి అమ్మాయే లేదు కదరా, అదే చెప్పాడు నువ్వేదో అమ్మాయి గురించి మాట్లాడుతున్నావని అని చెప్తుంటే ఫోన్ సిగ్నల్ కట్ అయింది. ఫోన్ కట్ అయ్యాక ఆ అమ్మాయి ముఖం వైపు చూస్తే ఆ అమ్మాయి కూడా నా వైపు సీరియస్గా చూస్తూ ఉండింది. ఇంతలో మా అవతల సీట్లో కూర్చున్న ఆ ముసలావిడ ఏవో మంత్రాలు చదవటం స్టార్ట్ చేసింది. సడన్గా భోగిలో చెప్పలేనంత చల్లదనం స్టార్ట్ అయింది. నా పక్కనున్న అమ్మాయి గట్టిగా అరవటం స్టార్ట్ చేసింది. ఇంతలో ట్రైన్ ఒక టనల్లోకి ప్రవేశించింది. భోగి మొత్తం ఒక 10 సెకండ్ల పాటు పూర్తిగా చీకటిగా మారిపోయింది. అప్పుడు నాకు దాని ఆకారం ఫ్లాష్గా కనిపించింది. అది చెప్పలేనంత పెద్దగా అరుస్తూ ఉంది. ఆ ముసలావిడ కూడా నా దగ్గరికి వచ్చి మంత్రాలు చదవటం స్టార్ట్ చేసింది. ఆ ఫ్లాష్ లైట్లో దాన్ని చూస్తే దానికి ముఖం ఉంది, కానీ కళ్ళు, ముక్కు, నోరు ఇలా ఏవీ లేవు. దాని కాళ్ల వైపు చూస్తే అవి కూడా చాలా వికృతంగా ఉన్నాయి. నేను అలా దాన్ని చూస్తూ కదలకుండా ఫ్రీజ్ అయిపోయినట్లు ఉండిపోయాను. అది ఆ మంత్రాలు చదివే ముసలావిడితో, వీడినైనా నాకు దక్కనివ్వవే, వీడినైనా నాకు ఇవ్వవే అని పచ్చి బూతులు తిడుతూ ఉండింది. ఇంతలో ఆ ముసలావిడ నాకు, ఒరే నీకు బతకాలంటే చెప్తున్నా, నీ సొక్కా ఇక్కడైపి పారిపో అని చెప్పి ట్రైన్ చైన్ లాగి దానిపై ఏదో బూడిద చల్లింది. నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్లో అయిన ట్రైన్లోంచి కిందకు దిగేశాను. ట్రైన్ దిగేసి బయట నుంచి ఆ కిటికీ వైపు చూస్తే
అది ఆ కిటికీలోంచి పెద్దగా ఏడుస్తూ నేను వదిలిన చొక్కా పట్టుకొని, తప్పించుకున్నావురా, మళ్ళీ ఊరికి రావా, ఆ దారిలో దొరకవా అని అరిచింది. నా కళ్ళ ముందే ఆ ట్రైన్ కిటికీలోంచి ఆ ముసలావిడ మంత్రాలు చదువుతుంటే మాయమైంది. నేను నా బ్యాగ్లోంచి ఇంకో చొక్కా తీసి వేసుకొని పరిగెత్తుకుంటూ దగ్గరలో ఉన్న ఆటో స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆటో ఎక్కి మా పీజీకి వెళ్ళిపోయాను. అలా ఆ రోజు ఆ ముసలావిడ నా ప్రాణాలు కాపాడిందని చెప్పచ్చు. కొన్నిసార్లు మనం జనాల వస్త్రధారణని చూసి వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని చెప్పుకుంటాం. అలా స్టీరియో టైపింగ్ చేయడం చాలా తప్పని నాకు ఆ రోజు అర్థమైంది. కానీ నన్ను ఈ రోజుకి కొన్ని ప్రశ్నలు వెంటాడుతూనే ఉంటాయి. నన్ను ఆ రోజు ట్రైన్లో ఆ ముసలావిడ కాపాడకపోయింటే ఏమయ్యేది? అసలు నన్ను కాపాడిన ఆ ముసలావిడ ఎవరు? అయినా ఆమె అలా మల్లెపూలు ఎందుకు పెట్టుకెళ్తుంది? మా నానమ్మ చెప్పినట్లు నిజంగా ఆ రోజు రాత్రి నేను పర్ఫ్యూమ్ కొట్టుకోవడం వల్ల అలా జరిగిందా? ఇలా చాలా ప్రశ్నలకి ఈ రోజుకి కూడా నా దగ్గర సమాధానం లేదు. ఆ సంఘటన తర్వాత ఎప్పుడు నేను మా ఊరికి వెళ్ళాలన్నా బస్సులోనే వెళ్ళేవాడిని. మొదట్లో ట్యాబ్లెట్స్ వాడేవాడిని, కానీ ఆల్మోస్ట్ 10 ఏళ్ళు అయిపోయింది కదా. ఇప్పుడు నాకు బస్ జర్నీ కూడా అలవాటైపోయింది. కానీ ఈ రోజుకి నేను మా ఇంటికి వెళ్తుంటే ఆ దారిలో మాత్రం హెడ్సెట్ పెట్టుకొని దేవుడి పాటలు వింటూనే వెళ్తాను. ఆ ఇన్సిడెంట్ వల్ల నాకు దెయ్యాల మీద అలాగే దేవుడి మీద కూడా నమ్మకం పెరిగింది. కానీ ఆ రోజు రాత్రి ట్రైన్లో నాకు తెలియకుండానే ఒక పెద్ద పొరపాటు జరిగింది. అది నా ఎదురుగా కూర్చొని ఉన్నప్పుడు నేను, అంకుల్, మా నాన్న పేరు, మా ఇంటి అడ్రస్, నేను చదువుతున్న కాలేజ్, ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. అది మా మాటలు వినుంటుందా? ఈ స్టోరీ మీకు నచ్చుంటే లైక్ చేసి నచ్చింది అని ఒక కామెంట్ చేయండి. మరిన్ని హారర్ స్టోరీస్ కోసం తెలుగు నైట్ మేర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో పీడకలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జాగ్రత్త. చీకటి పడితే ఆ ఊరు మౌనంగా రోదిస్తుంది. కరెంటు కూడా సరిగా ఉండదు. ఉన్న కూడా ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ ఊరు పేరు రేగడిపురం. ఆ ఊరి చివరన ఒక పొలం దగ్గర కుటం ఉంటుంది. ఆ కుటం చుట్టూ ఉన్న భయంకరమైన చెట్లు పగలు కూడా భయాన్ని కలిగిస్తాయి. అదే గ్రామానికి చెందిన రాములు బాగా కష్టపడి పనిచేసే తత్వమున్న వ్యక్తి. అతనికి ఉన్న 2 ఎకరాల పొలమే అతని జీవితానికి ఆధారం. ఆ పొలంలోనే ఆ కుటం ఉంటుంది. రాములకు కొన్ని పశువులు కూడా ఉంటాయి. రోజంతా కష్టపడి పని చేస్తూ పొద్దుగాల సాయంత్రం పాలు కూడా బూతుకు పోసేవాడు. ఆ 2 ఎకరాల పొలం అంటే రాములకు ఎంతో ప్రేమ. కుటుంబం పోషణ మొత్తం రాముల పైన వేసుకొని అంతా చూస్తున్నాడు. రాముల పొలంలో కూడా పంట బాగా పండుతుంది. ఆ పొలం మంచి సారవంతమైన పొలం. కానీ రాముల పొలం పైన వాళ్ళ పాలి వాళ్ళ కన్ను పడింది. ఎప్పుడూ రాములను చూసి గుల్లుకోవడం, వాళ్ళ కుటుంబం మంచిగా ఉంటే ఓర్వలేకపోవడం, ఇలా వాళ్ళ పాలెలలో చాలామందికి కనపడింది. రాముల పొలాన్ని చాలామంది మంచి రేటుకి అడిగినా కూడా రాములు ఇవ్వలేడు. ఎందుకంటే పొలం అమ్ముకుంటే రేపటికి అన్నం పెట్టడానికి ఎవరు ఉండరు. పొలాన్ని నమ్ముకుంటే కష్టమో సుఖమో అందులోనే బతకొచ్చని అనుకుంటాడు. రాముల పొలం మంచిగా రోడ్డుకు ఉంటుంది, అంటే అందరు జనాలు వెళ్ళే రోడ్డుకు. అలా కూడా చాలామంది అడిగి చూశారు, కానీ రాముల పొలం అమ్మడానికి ఒప్పుకోలేడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. వాళ్ళ పాలెలు కూడా ఆ పొలాన్ని తీసుకోవడానికి వేరే వాళ్ళతో అడిగిపిస్తారు. అయినా కూడా రాములు అమ్మడు. ఇలా రోజులు గడుస్తూనే ఉన్నాయి. అందులో పంట బాగానే పండుతుంది. మంచి రోడ్డుకున్న బిట్టుభూమి, డబ్బులు బాగా వస్తాయి. ఎలాగైనా సరే రాములు మోసం చేసి ఆ పొలాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని వాళ్ళ పాలెలకు ఉంది. కానీ రాములు మొండివాడు, ధైర్యవంతుడు. ఎవరిని కూడా లెక్క చేయడు. తన పని ఏదో తను చేసుకొని పోతాడు. ఏ పంట వేసినా బాగా దిగుబడి వచ్చేది. వాళ్ళ పాలెల పొలాలు దగ్గరే ఉన్నా కూడా వాళ్ళ పొలాల్లో పంట సరిగా పండేది కాదు. వాళ్ళలో అందరికీ కుళ్ళు. ఇంకా ఒకరోజు సాయంత్రం అయింది. రాములు ఇంకా తన కుటంలో పశువులన్నింటినీ కట్టేసి పెండ తీసేసి అన్నిటికీ గడ్డి వేస్తాడు. అలా గడ్డి వేస్తూ వేస్తూ పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్తాడు. అక్కడ చేతులు కడుక్కోవడానికి వెళ్ళగానే ఆ పక్కనే ఉన్న రేగి చెట్టు పైన రాములు కళ్ళు పడతాయి. ఆ రేగి చెట్టు కొమ్మకు ఏదో వేలాడుతున్నట్టుగా రాములు గ్రహిస్తాడు. ఏందబ్బా అలా ఊగుతుంది అని రాములు ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అలా వెళ్ళి చూడగానే అది ఒక ఆడపిల్ల జడ, చాలా పొడుగా ఉంది. ఆ వెంట్రుకలు ఆ రేగి చెట్టు కొమ్మకు ముడివేశారు. వెంట్రుకల మధ్యలో పసుపు కుంకుమ ఒక మేక కొట్టి ఉంది. అది అంతకుముందు ఒక రోజు ముందే ఉంది, కానీ రాములు చూసుకోడు. ఆ రోజు చూసుకుంటాడు. రాములు దాన్ని చూసి ఒళ్ళంతా జలధరించాడు. కోపం వచ్చింది. ఎవడ్రా ఇక్కడ ఇలాంటి పిచ్చి పనులు చేశారు అని కోపంగా వెళ్ళి వెనుక ముందు ఆలోచించకుండా ఆ ముడిని విప్పేశాడు. ఆ మేకును కూడా పీకేశాడు. దొంగ ఎదవలు, ఎవడో కావాలని ఈ పనులు చేస్తున్నారు. ఇలాంటివి నేను నమ్ముతాననుకున్నారా? సచ్చిన నమ్మనని
అవన్నీ తీసుకొని దూరంగా ఉన్న కాలువలో వేస్తాడు. కానీ ఎప్పుడైతే రాములు ఆ మేకుని ఆ జడను విప్పుతాడో అప్పుడే గాలి ఒక్కసారిగా గట్టిగా వస్తుంది. రాములు ఏవి పట్టించుకోడు. ఇంకా సాయంత్రానికి ఇంటికి అందరితో పాటు చేరుకుంటాడు. ఎవరికి కూడా ఈ విషయాలు చెప్పాడు, ఎందుకంటే రాములు కూడా ఆ విషయాలు నమ్మడు కాబట్టి. ఎప్పుడైతే జడను ముట్టుకున్నాడో రాముల చేతులన్నీ మొద్దుబారినట్టుగా బరువెక్కినట్టుగా అనిపించింది. కానీ అదంతా పని ఒత్తిడి వల్ల అయిందేమో అని అనుకుంటాడు. ఇంటికి వెళ్ళి భార్య పిల్లలతో సంతోషంగా మాట్లాడతాడు. వాళ్ళ భార్యకు కూడా ఆ విషయం చెప్పడు. మంచిగా తింటారు, పిల్లలతో కాస్త ఆడుకుంటారు, తర్వాత నిద్రపోతుంటారు. ఆ రాత్రి నుండి ఆ ఇంట్లో వింతలు మొదలయ్యాయి. ఆ రోజు పడుకున్న తర్వాత ఎవరో వాళ్ళ ఇంటి పైకప్పు మీద నడుస్తున్నట్టుగా శబ్దాలు వచ్చాయి. రాములు భార్య పిల్లలు మంచి నిద్రలో ఉన్నారు. రాములకు మెలకు వచ్చింది. అది పెంకుటిల్లు. ఆ ఇంటిపైన ఎవరో నడుస్తున్నట్టుగా రాములకు అడుగుల శబ్దాలు వినబడతాయి. కుంపదీసి పిల్లో ఏదో అనుకుంటాడు. అలా వెళ్ళి ఆ ఇంటి పైకప్పు పైన టార్చ్ లైట్ వేసి చూస్తాడు. అక్కడ ఏమీ ఉండదు. ఊరంతా నిర్మానుషంగా ఉంది. వీధిలో వెలుతురు అప్పుడప్పుడు వస్తూ వెలుగుతూ ఉంది. దూరంగా కుక్కల ఏడుపులు, పైగా చిమ్మ చీకటి. ఇంకా అవన్నీ పట్టించుకోకుండా రాములు ఇంట్లోకి వచ్చి పడుకుంటాడు. ఆ రోజు గడుస్తుంది. పొద్దెక్కగానే రాములు ఎప్పుడు తొందరగా లేచేవాడు. కానీ ఆ రోజు ఒళ్ళంతా మబ్బుగా ఉండి మెల్లగా నిద్రలేస్తాడు. వాళ్ళ ఆవిడ, ఏవండి పొలం కాడికి వెళ్ళి పాలు తీసుకురారా, ఇప్పటికే సమయం బాగా అయింది, లేవండి అని లేపుతుంది. రాములు ఉలికిపడి లేస్తాడు. ఏంది నిన్న మొన్న బాగా తొందరగా లేచేవాడిని, ఈరోజు ఏంది ఇంత మబ్బు అయిపోయింది పెయ్యంతా అనుకుంటూ లేస్తాడు. ఇంకా పొలం కాడికి వెళ్ళి పాలు తీసుకొని వస్తాడు. ఇలా 2-3 రోజులు మంచిగానే జరుగుతుంది. మొదటి రోజు అడుగుల శబ్దాలు వచ్చాయి. ఇంకా అలా 2-3 రోజులు గడిచిన తర్వాత మళ్ళీ సాయంత్రం వేళలో ఇంట్లో రాములు భార్య పిల్లలు మళ్ళీ తిన్న తర్వాత పడుకున్నారు. ఆ రోజు కాస్త చీకటి ఎక్కువగా ఉంది. అమావాస్య గడియలు దగ్గరగా ఉన్నాయి. సరిగా అర్ధరాత్రి 12-12:30 టైం అయ్యింది. ఊర్లో అందరూ అప్పటికే మంచి నిద్రలో ఉన్నారు. రాములకు నిద్ర సరిగా పడతలేదు. బలవంతంగా కళ్ళు మూసుకుంటున్నాడు. అలా ట్రై చేయగా మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. ఇంకా కాసేపటి తర్వాత ఆ నిద్ర ఎక్కువసేపు లేదు. ఇంటి బయట అంటే వాకిట్లో ఎవరో ఏడుస్తున్న శబ్దాలు రాములకి చాలా భయంకరంగా వినబడ్డాయి. ఆ ఏడుపు ఎలా ఉందంటే ఒక అమ్మాయి ఎవరికోసమో రోధిస్తున్నట్టుగా భయంకరంగా వినబడుతుంది. రాములకు మేలుకో వస్తుంది. అలా మేలుకో రాగానే పక్కనే భార్య దిక్కు చూస్తాడు. వాళ్ళు మంచి నిద్రలో ఉంటారు. ఏంటి ఈ సమయాన ఇంటి ముందు నుంచి ఏడుపుల శబ్దాలు వస్తున్నాయి, ఎవరై ఉంటారు అని అనుకుంటాడు. ముందుగా పట్టించుకోడు. మళ్ళీ అలా కాస్త ఒరగగానే ఆ ఏడుపుల శబ్దాలు మళ్ళీ వస్తాయి. రాములకి ఏదో అనుమానం వచ్చింది. మెల్లగా తలుపులు తీసి బయట చూస్తాడు. అంతా చీకటి, ఏమీ కనబడదు. కరెంటు కూడా అప్పుడే పోతుంది. ఇంట్లోకి వెళ్ళి టార్చ్ లైట్ తీసుకొని వచ్చి బయట అంతా చూస్తాడు. ఎవ్వరూ కనబడరు. కానీ ఏడుపుల శబ్దాలు సన్నగా వినబడుతున్నాయి. ఎవరది, ఎవరు ఏడ్చేది అని బయటికి వచ్చి అరుస్తాడు. ఎవరు ఉండరు. ఏందబ్బా ఇదంతా నా భ్రమణ అని అనుకుంటాడు. ఇంకా వాకిట్లో అలా టార్చ్ లైట్ వేసి చూడగానే రాములు కళ్ళు నమ్మలేకపోయాయి. గుండె వేగం మరింత బలంగా కొట్టుకుంది. ఆ జడ ఎప్పుడైతే మొదటి రోజు ఆ జడను విప్పాడో అదే జడ ఇప్పుడు రాములు వాకిట్లో ఉంది. దాన్ని చూడగానే రాములకి కోపం వచ్చింది. ఈ జడ, ఇది నేను కొట్టంలో విప్పాను కదా, ఇక్కడికి ఎలా వచ్చింది? ఎవడు ఇదంతా కావాలని చేస్తున్నాడు? నేను భయపడతాను అనుకున్నారేమో, అస్సలు భయపడను అని ఆ జడను తీసుకుని ఆ ఊరు వీధి వెనుకల్లో పక్కకు పారేస్తాడు. మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంట్లోకి వచ్చి రాములు పడుకుంటుంటే వాళ్ళ ఆవిడకు మేలుకు వచ్చింది. ఏమైందండి, ఎక్కడికి వెళ్ళారు అని అనగానే ఏం లేదు, ఇంటి ముందర కుక్కలు అరిస్తే తరిమేసి వస్తున్నాను, పడుకో అని అంటాడు. అలా నిద్రలోకి జారుకుంటారు. తెల్లవారుజాము నుంచి రాముల ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది. కళ్ళు లోపలికి పోతున్నాయి. వంటి మీద నీలిరంగు మచ్చలు వచ్చాయి. అద్దం ముందు నిలబడి చూసుకుంటాడు. ఏంటి ఈ మార్పులో, ఇలా జరుగుతుందేంటి నాకు అని అనుకుంటాడు. భార్యకు మాత్రం ఆ విషయాలు చెప్పాడు. మామూలు మచ్చలే అని అనుకుంటాడు. ఇంకా 2 రోజులు గడుస్తుంది. రాములు చూస్తుండగానే బక్కచిక్కిపోతున్నాడు. ఎద్దులా ఉండే మనిషి బక్కగా మారిపోతున్నాడు. ఏమైందండి, 3 రోజుల నుంచి మీరు ఇలా అయిపోతున్నారేంటి? ఒంట్లో బాగలేదా? ఆసుపత్రికి వెళ్దామా అని వాళ్ళ భార్య అంటుంది. ఏం లేదే, అంతా బాగానే ఉంది, నువ్వు భయపడకు, నాకేమవుతుంది రాయలాంటి మనిషిని అని భార్యకు ధైర్యం చెప్తాడు. కానీ రాములకు కానీ రాముల భార్యకు కానీ వాళ్ళ పాలి వాళ్ళే వాళ్ళ పైన శుద్రశక్తిని ప్రయోగించారని తెలియదు. ఇంకా వాళ్ళ భార్యకు కూడా అనుమానం వస్తుంది. ఎన్నడూ లేని తన భర్త ఉన్నట్టుండి అలా బక్కగా ఎందుకు అయ్యాడు అని అనుకుంటుంది. ఆ రోజు కూడా ఎలాగో అలా గడుస్తుంది. ఇంకా రాములు అలా ఉన్నా కూడా భార్య రోజు అడిగేది,
కానీ రాములు నేను మంచిగానే ఉన్నాను నాకేమైందని చెప్పేవాడు. అదే రోజు అర్ధరాత్రి పొలం కాడికి వెళ్ళి నీళ్లు పెట్టవలసి వచ్చింది. పంట చేతికొచ్చే సమయం, కరెంట్ వస్తుంది పోతుంది. చీకటి పడాక రాములు తన భార్యతో ఇలా అంటాడు, తలుపులు వేసుకుని పడుకో, నేను పొలం కాడ నీళ్లు పెట్టి వస్తాను అని అంటాడు. అప్పుడు రాములు భార్య, వద్దండి వద్దు, మీరు చూస్తే ఇలా అయిపోతున్నారు, నాకేదో అనుమానంగా ఉంది, రేపు ఒకసారి మనం ఆసుపత్రికి వెళ్దాం, ఈరోజు వెళ్ళకుండా పర్లేదని అంటుంది. కానీ రాములు వినిపించుకోడు. అదేంటి అలా మాట్లాడతావు, ఒకరోజు నీళ్ళు పెట్టకపోయినా పంటని నాశనం చేసిన వాళ్ళం అవుతాము, నేను వెళ్తాను, నాకేం భయం లేదు, నువ్వు బాధపడకని ధైర్యం చెప్పి చేతులు కట్టె పట్టుకొని టార్చ్ లైట్ని తీసుకొని పొలం కాడికి వెళ్తాడు. రాములు భార్యకు చాలా భయంగా ఉంది. ఆ రోజు అమావాస్య ఇంకా రేపనగా అంతకుముందు రోజు ఇంకా పొలం కాడికి చేరుకుంటాడు. పొలం కాడికి చేరుకొని పొలమంతా తిరుగుతాడు. గాలిలో ఎవరో వింతగా ఏడుస్తున్న శబ్దాలు వస్తాయి. పొలం చుట్టూ తిరిగి వాటర్ పెట్టి కొట్టం దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. అక్కడ కూర్చొని వెలుతురు కోసం కాస్త మంటను వేస్తాడు. కానీ రాముల శరీరంలో ఏదో కుచ్చుకుంటున్నట్టుగా, ముళ్ళతో గుచ్చుతున్నట్టు, పీకుతున్నట్టు, పిచ్చి పిచ్చిగా అవుతుంది. ఏదో ఆకర్షిస్తున్నట్టుగా తనకు తెలియకుండానే పిచ్చివాడలా అవుతున్నాడు. అప్పుడే ఆ రేగి చెట్టు నుంచి ఒక భయంకరమైన ఏడుపు వస్తుంది. ఆ ఏడుపు విన్న రాములకి చెమటలు పడతాయి. ఇంత రాత్రి వేళలా పొలం దగ్గర ఎవరు ఏడుస్తున్నారు అని అనుకుంటాడు. ఆ ఏడుపులు వస్తున్న దిగుగా లైట్ వేసుకుని వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ అదే జుట్టు మళ్ళీ కనబడుతుంది, అదే మేకు మళ్ళీ కనబడుతుంది. రాములకి అంత పిచ్చి లేస్తుంది. ఏంది, ఈ చెట్టు నుంచి నిన్నప్పుడు పీకేశాను కదా, ఏంది ఇలా చేస్తున్నారు, ఎవడో పట్టు దొరకాలి కానీ చంపేస్తా అని అనుకుంటాడు. ఇంకా అవి తీసుకొని అక్కడే ఒక పెద్ద గుంత తవ్వి గుంతలో పాతి పెడతాడు. పాతి పెట్టి ఆ కట్టె మంచం పైన వచ్చి కూర్చోగానే రాములు ఒళ్ళంతా మొద్దు బారిపోతుంది, ఒళ్ళంతా తిమ్మిర్లు, ఏం తోస్తలేదు రాములకి. ఇదేంది ఇలా అయిపోతున్న శరీరం అంతా. అలా అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోదామని మెల్లగా అడుగులు వేస్తున్నాడు. అడుగులు వేయలేకపోతున్నాడు. అప్పుడే ఆ ఏడుపుల గురించి గుర్తుకొస్తుంది. అవును, మన ఇంటి ముందర అదే ఏడుపు వచ్చింది, ఇప్పుడు కూడా ఈ చెట్టు దగ్గర అదే ఏడుపు వచ్చింది. వెళ్ళి చూస్తే ఆ వెంట్రుకలు కనపడుతున్నాయి. అసలు ఏంది ఇదంతా? ఎవరైనా నన్ను కావాలని భయపడిస్తున్నారా, లేదా ఏదైనా జరుగుతుందా అని అనుకుంటూ ఇంటికి చాలా కష్టం మీద పోతాడు. అలా వెళ్ళిన తర్వాత తలుపులు కొడితే భార్య తలుపులు తీస్తుంది. రాములు అంతా పిచ్చి పిచ్చిగా ఉంటాడు. కళ్ళన్నీ నల్లబడుతున్నాయి. ఒక్కసారిగా కుప్పకొల్లిపోయాడు. భార్య గట్టిగా అరిచింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు. ఏమైందని అడగక రాముల అవతారాన్ని చూసి వాళ్ళందరూ భయపడతారు. ఏంది ఉన్నట్టుండి వీడు ఇలా అయిపోయాడు అని అందరూ మొత్తుకుంటారు. ఇంకా రాముల భార్య, ఏమోనండి, 3 రోజుల నుంచి ఇతను మంచిగా లేడు, ఎంత వాదిస్తున్నా హాస్పిటల్కి పోదామంటే వద్దన్నాడు, అసలు ఏం జరుగుతుందో చెప్తలేడు అని అనగా అప్పుడే ఆ ఊర్లో ఒక మంత్రసాని రాముల దగ్గరికి వస్తుంది. వచ్చి రాముల అవతారాన్ని చూసి అంతా గ్రహిస్తుంది. నీ భర్తని ఎవరో బంధించారమ్మా, చేతబడి చేస్తున్నారు, నీ భర్త ఈ విషయం నీతో దాచిపెట్టాడు, కానీ అది మీ రాముల్ని వదలడం లేదు, అది పట్టి పీడిస్తుంది, తనను తీసుకెళ్తుంది, ఇంక 2 రోజులు ఆగితే రాములు బ్రతకాడు అని ఆ మంత్రసాన్ని చెప్పగానే రాముల భార్యకు చాలా భయం వేస్తుంది. ఊరు వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కాసేపటికి రాములు స్పృహలోకి వస్తాడు. వచ్చినా కూడా అంతా బిత్తిరిగా చూస్తాడు. గుర్తుపడుతున్నాడు కానీ ఏం చెప్పలేకపోతున్నాడు. అప్పుడే ఆ మంత్రసాని ఒక ఆకుపసర తీసుకొని వచ్చి రాములు కళ్ళల్లో పోసింది. అలా పోయగానే రాములు మామూలు మనిషి అవుతాడు. అప్పుడు ఆ ఊరు వాళ్ళని అందరూ చూసి, మీరేంది అందరు ఇక్కడ ఉన్నారు, ఏం జరిగింది అని అడగగా అందరు కలిసి, అదే మేము నిన్న అడుగుతున్నాం, అసలు ఏం జరిగిందో చెప్పు అంటూ ఊరు పెద్దలు వాళ్ళ భార్య అడుగుతుంటే రాములకి ఏం అర్థం కాలేదు. నీ పైన ఎవరు చేతబడి చేశారంట మంత్రసాని చెప్తుంది. అసలు ఏం జరిగింది రాములు, అసలు ఏం జరిగిందో చెప్పు అని ఆ ఊరు పెద్దలు అడగక రాములు అప్పటి వరకు దాచిపెట్టిన నిజాన్ని వాళ్ళందరితో చెప్తాడు. ఇలా కొట్టంలో రేగి చెట్టుకు వెంట్రుకలు, ఇంటికాడికి రాగానే ఇంటి ముందల ఏడుపులు ఇలా నా కుక్కనికి వినబడ్డాయి. ఈరోజు కూడా చేనుకాడికి వెళ్ళినప్పుడు ఆ వెంట్రుకలు కట్టేసిన చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడ జడ మళ్ళీ కనబడింది. నేను ఇదంతా పట్టించుకోలేదు, ఎవరో కావాలని భయపెట్టాలని చూస్తున్నారని అనుకున్నాను అని రాములు అనగానే ఊరు వాళ్ళందరూ చాలా భయపడ్డారు. ఇంత పని జరిగిందా, మరి చెప్పకుండా ఎలా ఉన్నావురా నువ్వు అని అందరూ తిడతారు. మంత్రసాని అప్పుడు, భయపడకండి, ఇంక 2 రోజులైతే రాములు ప్రాణానికి గండం ఉంది, రేపు నిండు అమావాస్య, రేపు రాములు ప్రాణాలు తీయడానికి వాళ్ళు సిద్ధపడతారు, రేపే మనం వాళ్ళకన్నా ముందు ఆ చేతబడిని తిప్పుకొట్టాలి, లేదా రాముల్ని ప్రాణాలను తీసుకొని పోతుంది అని అనగానే దానికి ఏం చేయాలో చెప్పు తల్లి అని రాముల భార్య అంటుంది. ఎక్కడైతే ఆ జడను కట్టేశారో ఆ చెట్టు కిందనే పూజలు నిర్వహించాలి, ఆ చెట్టు చుట్టూ బంధనం గీయాలి, ఆ బంధనంలో రాములను పెట్టాలి, లేదంటే
దుష్టశక్తులు రాముని లాక్కెళ్తాయి అని అనగానే మరుసటి రోజు అర్ధరాత్రి కాకముందే ఆ చెట్టు దగ్గరికి ఊర్వాల సహాయంతో ఆ మంత్రసాని రాములు అందరు కలిసి వెళ్తారు. వెళ్ళగానే ఆ చెట్టు చుట్టూ ముగ్గు గీసి రాముని చెట్టు కింద కూసబెడతారు. రాములు మళ్ళీ అప్పటికే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. ఆ చెట్టు కాడికి వెళ్ళగానే గట్టిగా కేకలు పెడతాడు. ఊర్వాల సహాయంతో ఆ రేగి చెట్టుకు కట్టేసి చుట్టూ బంధనం గీస్తాడు. అప్పుడు ఆ మంత్రసాని మంత్రాలు చదువుతూ ఉంది. ఆమె మామూలు మంత్రసాని కాదు, ఎలాంటి దయ్యాలనైనా చేతబడులనైనా తిప్పు కొడుతుంది. ఒక నల్ల కోడిని తీసుకొని వచ్చి జీడి గింజలు, ఆవాలు, రకరకాల వస్తువులతోటి రాములకి దిష్టి తీసింది. దిష్టి తీసి ఆ నల్లకోడి రక్తాన్ని ఆ చుట్టూ పోసింది. అలా పోయగానే ఆ చెట్టుకు ఆ మేకు ఆ వెంట్రుకలు మళ్ళీ కనబడ్డాయి. అలా కనబడగానే ఆమె మంత్రాలు చదువుతూ ఆ మేకును ఆ వెంట్రుకల్ని అక్కడి నుంచి తీసేసి దానిపైన ఒక రకమైన ద్రవం పోసి తగలబెట్టింది. అలా తగలబెట్టగానే రాములు గట్టిగా అరిచాడు. అతని నోట్ల నుంచి ఒక నల్లని పొగ బయటికి పోయింది. అది ఒక భయంకరమైన దయ్యం రూపంలో బయటికి వెళ్ళింది. అందరూ భయపడ్డారు. ఆ మంత్రసాని తెలివిగా ఆ చేతబడి ఎవరు చేశారో వాళ్ళకి తిప్పికొట్టింది. ఇక చూడండి, తెల్లవారుజామున మనకు నిజం తెలుస్తుంది అని అందరూ వెళ్ళిపోయారు. ఆ రోజంతా మంత్రసాని రాముల వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. తెల్లవారేసరికి రాముల వాళ్ళ పాలెల ఇంట్లో కడుపు నొప్పులతో బాధపడుతున్నారు. గట్టిగా కేకలు పెడుతున్నారు. తట్టుకోలేక ఊరు వీధిలో పరిగెడుతున్నారు. అప్పుడు ఆ మంత్రసాని నవ్వుతుంది. చూసావా రాములు, నీ పైన చేతబడి చేసింది నీ పాలి వాళ్ళే, దేని ఆశించి చేశారో తెలియదు అని అనగానే వాళ్ళ పాపాలను ఒప్పుకుంటూ ఆ మంత్రసాని కాళ్ళపైన పడతారు. క్షమించమని వేడుకుంటారు. రాములు కాళ్ళు మొక్కుతారు. వరుస కన్నదమ్ముల పిల్లలు. రాములు ఎంత మంచివాడంటే అంత పాపానికి ఒడిగట్టిన వాళ్ళని కూడా క్షమించమని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రసాని ఒక రకమైన పసర నీళ్ళలో కలిపి వాళ్ళకిస్తుంది. అలా ఇవ్వగానే వాళ్ళ కడుపు నొప్పి తగ్గుతుంది. అప్పటి నుంచి వాళ్ళ పాలెలు బుద్ధి తెచ్చుకొని బ్రతుకుతారు. రాముల్ని చూసి తలలు కిందికి వేసుకుంటారు. ఇంకా అప్పటి నుంచి చాలా పద్ధతిగా బతుకుతున్నారు. మొత్తానికి ఈ కథ ఇలా ముగిసింది. ఆ మంత్రసాని సరైన సమయానికి రాముల్ని పట్టించుకోకుండా ఉండుంటే రాములు అలాగే చెప్పకుండా క్షీణించి చనిపోయేవాడు. అంతా మంత్రసాని చలువే. మన చుట్టుపక్కల మన ఊర్లో కూడా ఇలాంటి దారుణాలు చాలా జరుగుతాయి. ధైర్యంగా ఎదుర్కోలేక చేతబడులని, బాణామతి అని ఇలా క్షుద్ర మార్గాలతోటి మనుషుల ప్రాణాలతోటి ఆడుకుంటుంటారు. అందుకే మంచివాడెవడో చెడ్డవాడెవడో తెలియని రోజులు ఇవి. జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం ఎటు నుంచి ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. మీ లైఫ్లో కూడా ఇలాంటివి ఏమైనా జరిగితే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరొక అద్భుతమైన స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.